దక్షిణ కోస్తాలో కీలకమైన ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఈ జిల్లాలో మొత్తం 26,32,407 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 13,08,179 మంది పురుష ఓటర్లుంటే 13,24,075 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 153 మంది ఉన్నారు. ప్రకాశం జిల్లాలో 3,269 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ప్రకాశం జిల్లాలో రాజకీయాలు మాత్రం రసవత్తంగా మారాయని చెప్పుకోవాలి. నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పై కేసు నమోదు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే జిల్లా ఎస్పీని కూడా బదిలీ చేయడంతో కొంత రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవాలి. ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయని చెప్పుకోవాలి. ఎవరైతే ఎన్నికల సిబ్బంది ఉంటారో వారందరికీ కూడా ఈవీఎం మెషిన్స్ కావచ్చు, వీవీప్యాట్స్ ఇవన్నింటిని కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఇప్పటికే ప్రారంభమైంది. అయితే చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఈవీఎం మెషిన్స్, వీవీప్యాట్స్ ఇక్కడ నుంచి బయటకు వెళ్లిన తర్వాత పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు కూడా తలెత్తకుండా ఉండేందుకు గాను అన్నింటిని కూడా తరోగా ఇక్కడే చెక్ చేసుకుని, అంటే మొత్తం ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి 5 సిబ్బంది ఉంటారు కాబట్టి 5 సిబ్బందికి 124 మెటీరియల్స్ కి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఇస్తున్నారు కాబట్టి వాటిని కూడా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే పోలింగ్ స్టేషన్ కి తీసుకుని వెళ్ళిన తర్వాత ఎన్నికల ప్రారంభమైన సమయంలో ఏమన్నా ఇబ్బందులు వస్తే కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతున్న ఒక ఉద్దేశంతో 1-2 సార్లు అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాతనే బయటకు కూడా పంపిస్తున్నారు. ఏమన్నా అనుమానాలు కానీ అలాంటివి ఉంటే కూడా వాటన్నిటిని కూడా ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులు వీరందరికీ కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పుకోరు. మరోవైపు ఒంగోలుకి సంబంధించిన అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ ఈవీఎం మెషిన్స్, వీవీప్యాట్స్ ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసి సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి కూడా ముందుగానే వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి వారికి సంబంధించిన వాహనాల్లో కూడా తీసుకెళ్లి రేపు ఉదయం 5:30-6 గంటల కల్లా అక్కడికి ఉండే విధంగా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవాలి. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? ఎందుకంటే ఒక్కొక్క పోలింగ్ సిబ్బందికి అయితే ఎన్ని మెటీరియల్స్ ఇస్తున్నారు, ఇవి ఏమన్నా సమస్యలు తలెత్తకుండా ఉండేది కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత ఏదైతే ఈవీఎం మెషిన్స్ కావచ్చు, వీవీప్యాట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ తరోగా చెక్ చేసిన తర్వాతనే వాటికి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా? అవునండి, ఇప్పుడు మనం 259 పోలింగ్ స్టేషన్లు ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. ఈ 259 కాన్స్టిట్యున్సీ సంబంధించి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి 1+5 లెక్కన, అంటే 6 సిబ్బంది వెళ్తారు. ఒక పోలింగ్ ఆఫీసరు మరియు ఏపీఓ గారు, అదేవిధంగా 4 పోలింగ్ క్లర్క్స్ ఉంటారు. వీళ్ళందరికీ కూడా మనం బాగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో మిషన్స్ని, ఈవీఎంస్ని హ్యాండిల్ చేయడం, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ని చెక్ చేసుకుని వాళ్ళు ఎలా ఫామ్స్ ఫిల్అప్ చేయాలి, ఏ పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ కవర్లో, ఏ స్టాచ్యురీ కవర్లో ఏది పెట్టాలనే దాని మీద కూడా డీటెయిల్గా 3 టైమ్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు పోలింగ్ సిబ్బంది మొత్తం మనకి రిపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి మనం సుమారుగా 124 ఐటమ్స్ ఉన్నాయండి మన దగ్గర. ఈవీఎంస్ కానివ్వండి, సియులు, బియులు, వాళ్ళకి సంబంధించిన ఫారాలు, కవర్స్ అన్నీ కలిపి అన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. ఈవీఎం మిషన్స్ కూడా ఇచ్చాము. వాటిల్లో ముఖ్యంగా బ్యాటరీ పవర్ మాత్రమే చెక్ చేసుకుంటారు. నిన్నటికి మేము చేసిన కమిషన్లో వాటిని చక్కగా వెరిఫై చేసి సెక్టర్ ఆఫీసర్లు, అదేవిధంగా బెల్ ఇంజనీర్లు కూడా టెక్నికల్గా సర్టిఫై చేశారు కాబట్టి వాటిల్లో లోపాలు తలెత్తే అవకాశం లేదు. సో వాటిల్లో పోలింగ్ స్టేషన్ దగ్గర ఏదైనా సమస్య వచ్చినా కూడా వెంటనే క్విక్ రెస్పాండ్ అయ్యే టీమ్స్ కూడా మేము పెట్టుకుంటున్నాం. మాకు సంబంధించి సెక్టర్ ఆఫీసర్లు బాగా ట్రైన్డ్, అదేవిధంగా బెల్ ఇంజనీర్స్ కూడా మాతో ఒక టీం ఉంటుంది కాబట్టి. ఒకవేళ పోలింగ్ కేంద్రానికి వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా సమస్య తలెత్తితే కొన్ని ఈవీ మెషిన్స్ రిజర్వ్ లో కూడా పెట్టుకోవడం జరిగింది. ఏవైతే ఫ్లయింగ్స్ ఇప్పుడు మనకి సెక్టర్ ఆఫీసర్ దగ్గర ఒక సెట్ ఆఫ్ ఈవీఎంస్ ఉంటుందండి, రిజర్వ్లో ఎప్పటికీ ఉంటుంది. సో ఆయనకి 9 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి కాబట్టి 5-10 నిమిషాల్లో ఆయన చేరిపోతారు. చేరిన వెంటనే అది ఆ సమస్యని రెక్టిఫై చేయడమో లేకపోతే ట్రబుల్ షూట్ చేసి వీళ్ళు లేకపోతే కొత్త ఈవీఎం అన్న సజావుగా జరిగేలా చూసుకుంటారు. మొత్తం మీద ఒంగోలులో ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. ప్రధానంగా ఈవీ మెషిన్స్ కావచ్చు, వీవీప్యాట్స్ కావచ్చు, అన్నిటిని కూడా రెడీ చేసి ఉంచాం. త్వరగా చెక్ చేసిన తర్వాతనే అన్నింటిని కూడా ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది. మోస్ట్లీ మధ్యాహ్నం, సాయంత్రం కల్లా కూడా వీళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అనంతరం ప్రత్యేక వాహనాల్లో ఎక్కడెక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ సిబ్బందితో పాటు ఈ మెటీరియల్ అంతా కూడా అక్కడ తరలించేందుకు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అధికారులు.